వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో ఈరోజు కార్వింగ్ ఆర్ట్లో క్రిస్మస్ స్పెషల్ కాబట్టి ఈజీగానే మనం ఇంటికి వచ్చిన గెస్ట్లకి మన ఫుడ్ ఏరియాని డెకరేట్ చేసుకునే విధంగా ఇది జనరల్గా ఏంటంటే హోటల్స్లో మిర్రర్స్ ఉంటాయి. మామూలుగా మనం ఇంట్లో అద్దాలు పెట్టుకుంటాం కదా. సో జస్ట్ ఆ మిర్రర్ తీసుకొని దానిపైన సలాడ్తో పాటు ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ కూడా వేసి పెడుతూ ఉంటారు. సో ఆ ఫంక్షన్కి ఆ పార్టీకి రిలేటెడ్గా ఉండే విధంగా సో అలాంటిది నేను ఈజీగా చేసుకునేది చూపిస్తున్నాను. సో దానిమ్మ గింజలు ఓకే. సో మనం ఇవన్నీ ఒలిచి పెట్టేసుకోవాలి. బాగా మగ్గింది అయితే మనకు చాలా బాగుంటుంది. కీరా అలాగే టొమాటో. సో ఇక్కడ నేను శాంతాక్లాస్ క్యాప్ చేస్తున్నాను. ఓకే. సో ఈ కలర్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇవి సర్కిల్స్లా కట్ చేసుకోవాలి మనం రౌండ్. మనకి ఎన్ని అవసరమో మనం ఏ సైజులో చేసుకుంటున్నాం దానికి తగ్గట్టుగా మనం ఇవన్నీ తీసుకోవాలి. ఓకే. సో ఇవి కొంచెం పక్కన పెట్టేస్తున్నాను. సో టొమాటో ఓకే ఒక సైడ్లోంచి తీసుకున్నాను నేను. దీన్ని ఇలా స్ట్రేట్ స్లిట్స్ ఇస్తున్నాను. సో కార్నర్లో ఇక్కడ వైపు కొంచెం గ్యాప్ ఇస్తున్నాను. ఓకే. సో దట్ ఇది కొంచెం మనకి ఇలా ఓపెన్ అయ్యేట్టుగా వస్తుంది అన్నమాట. కొంచెం ఫ్యాన్ షేప్లో వస్తుంది. ఇది వాడతాం మనం. సో ఇది కూడా ఇక్కడ సైడ్లో పెట్టేసుకున్నాం. నెక్స్ట్ జస్ట్ మనం అరేంజ్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. సో ఒక లైన్ రావడానికి బార్డర్ లైన్ లాగా నైఫ్ వాడుతున్నాను. స్కేల్ కానీ ఏదైనా కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక క్యాప్ షేప్లో మనం తీసుకుంటున్నాం. ఓకే. తర్వాత మెల్లిగా ఇలా చేత్తో ఆ షేప్లో తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఇలా కొంచెం ఇలా వాలినట్టుగా వస్తుంది కదా. ఓకే. సో ఈ గింజలు అయితే ఏంటంటే మనకు కలర్ అనేది బాగా వస్తుంది న్యాచురల్గా. ఓకే. సో కీరా వచ్చేసి ఇక్కడ నుంచి బార్డర్ లైన్
ఓకే, సో లాస్ట్లో ఏదైతే మనం టొమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో శాంతా క్లాస్ క్యాప్ అనేది ఇలా ఫ్రూట్ అండ్ వెజిటబుల్ కాంబినేషన్లో హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సింపుల్గానే చేసుకునేది, పిల్లలకి ఇచ్చినా మనం కట్ చేసి వాళ్ళు హ్యాపీగా అరేంజ్ చేస్తారు. సో ఫెస్టివ్లో దానికి రిలేటెడ్గా కార్వింగ్ చేసుకొని మన ఫుడ్తో పాటు అరేంజ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ఐడియాస్ మీకు బాగా ఉపయోగపడతాయి. సో తప్పకుండా ట్రై చేయండి.